నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణ, కోస్తా, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్లో వేర్వేరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో జోరు వాన కురిసింది. రుతుపవనాల రాకతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని వెదర్ సిచ్యువేషన్ కి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. మొన్నటి వరకు కూడా హైదరాబాద్ ప్రజలంతా కూడా బాణుడి బగబగలతో అల్లాడిపోయినటువంటి ప్రజలు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలతో ఒక్కసారిగా నగర వాసులంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 2-3 రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగరవాసులంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల వల్ల మరొక 3 నుంచి 4 రోజుల వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరొక వైపు హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా నగరంలో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు నగరంలో భారీ వర్షం కురిసిందంటే చాలు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ గంటల తరబడి వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటు నగరంలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా నీటితో పూర్తిగా మునిగిపోతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎవరైతే భారీ వర్షాలు పడుతున్నటువంటి సమయంలో నగరంలో ప్రయాణించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా వెళ్ళాలనేటటువంటి సూచనల్ని హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మరొకవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు నగరంలో గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీతో పాటు మరొకవైపు మాన్సూన్ బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలతో పాటు మరొకవైపు భారీ ఈదురుగాలులతో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ కూడా చెట్లు నేలకొల్తున్నటువంటి నేపథ్యంలో మాన్సూన్ బృందాలు, జిహెచ్ఎంసీ బృందాలు కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తూనే లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటిని బయటికి తరలించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే మోస్తారు నుంచి భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్లో వేరువేరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో జోరు వాన కురిసింది. రుతుపవనాల రాకతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉందంటున్నారు.
రైట్. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి అంటూ కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలోని వెదర్ సిచ్యువేషన్ కి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు విశాఖ నుంచి. నాయుడు, చెప్పండి, ఈ రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి సూచనలు జారీ చేశారు? గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏదైతే నైరుతి ఋతుపవనాలు అయితే మాత్రం ఏపీని తాకిన నేపథ్యంలో ఈ వర్షాలు మాత్రం అధికంగా కురుస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దీని కారణంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఏపీ వ్యాప్తంగా కాకుండాను తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి వర్షాలు అయితే మాత్రం భారీగా కురిసే పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఏదైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు రాయలసీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, మొత్తం ఏపీ వ్యాప్తంగా అయితే మాత్రం వ్యాపించి ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే వర్షాలు అయితే భారీగా కురుస్తాయంటూ కూడా వాతావరణ అధికారులు కూడా మనకి తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రానున్న 2 రోజుల్లో అయితే మాత్రం భారీగా వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కనుక రాయలసీమలో ఈ రోజు రేపు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. నిన్న చూసుకున్నట్టయితే ఇటు విజయనగరం కావచ్చు, ఇటు పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరిలో ఇప్పటికే భారీగా వర్షాలు కురిసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి రానున్న 2 రోజుల్లో కూడా ఇంకా మరింత విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే పిడుగులతో కూడినటువంటి వర్షాలు అయితే మాత్రం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం రైతులందరూ కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్ర విపత్తుల సంస్థ కూడా ఇప్పటికే కూడా అన్ని జిల్లాలకి కూడా ఇప్పటికే ఏదైతే ఈ పిడుగులు కావచ్చు ఇటు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలని మొత్తం అందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, వేటకి వెళ్లే సమయంలో అయితే మాత్రం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మనకు తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నైరుతి బంగాళాఖాతంలో పడినటువంటి అల్పపీడనం కారణంగా ఏ పరిస్థితులు అయినా సరే వర్షాలు భారీగా వీచే అవకాశం ఉందని, అదేవిధంగా చూసుకుంటే గాలి తీవ్రత కూడా మీకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా మనకి వీచే అవకాశం ఉందని, భారీ వర్షాల నేపథ్యంలో అయితే మాత్రం చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా మనకి తెలియజేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్. నాయుడు, ఏ ప్రాంతాలని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది? మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాలని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కనుక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి వర్షాలు అయితే మాత్రం ఇటు విజయనగరం కావచ్చు, ఇటు మన్యం, అల్లూరు జిల్లా, ఇటు తూర్పుగోదావరి సంబంధించినంత కాకినాడ, కోనసీమ జిల్లాలు, ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, అదేవిధంగా చూసుకున్నట్టయితే పల్నాడుతో పాటు ప్రకాశం, కర్నూలు, నంద్యాల, రాయలసీమ, అనంతపురం స్థాయి జిల్లా, వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో రాయలసీమను తాకడంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు ఆంధ్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయని, అదేవిధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటే వాతావరణ కేంద్రం అధికారులు అయితే మనకు తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రైట్. నాయుడు, నిన్న కురిసిన వర్షానికి గాను తిరుపతి జిల్లా తడాలో 88.2 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైన పరిస్థితి. రానున్న 2 రోజులు కూడా వర్ష సూచన అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి తిరుపతి జిల్లా వాసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి? ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు ఏవైతే రాయలసీమను తాకాయో ఈ నేపథ్యంలో అయితే మాత్రం నిన్న తిరుపతి వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం తిరుపతి వ్యాప్తంగా రోడ్లపైకి నీరు చేరడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడంతో అయితే మాత్రం మొత్తం మురుగునీరు అంతా కూడా వచ్చిన పరిస్థితి కూడా మనకి చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ 2 రోజుల్లో కూడా అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేవలం ఏదైతే ఈ నైరుతి ఋతుపవనం తగిలిన తర్వాత, అదేవిధంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దీనికి తోడవడం
మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అదే గాలి తీవ్రత కూడా సుమారు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో అయితే గాలిని వీచే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటే మాత్రం వాతావరణ అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర విపత్తుల సంస్థ కావచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరినీ కూడా వీళ్ళు అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అంటే జిల్లా వ్యాప్తంగా ఏదైనా విపత్తులు సంభవిస్తే కనుక అత్యవసర పరిస్థితులు ఏవైనా వీళ్ళ అత్యవసరంగా విపత్తు ప్రజలకైతే మాత్రం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉండాలని కూడా అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా తెలియజేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఏదైతే ప్రమాదం సంభవించినట్టయితే కనుక, లేదంటే ఈ గాలి తీవ్రతకి ఏమైనా చెట్లు కూలవచ్చు, విద్యుత్ స్తంభాలు కావచ్చు, ఇవన్నీ కూడా కూలే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం మొత్తం రాష్ట్ర ప్రజలు కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే మాత్రం అధికారులు ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.